నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 15న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మండల కేంద్రాలలో పార్టీ అధ్యక్షులు జెండా ఎగురవేయాలని తెలిపారు. దేశానికి స్వాతంత్రం తెచ్చింది తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన కొనసాగుతుందని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేస్తుందని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. 15వ తారీఖు నాడు 15 ఆగస్టు స్వతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి మండలంలో మండల పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంఎస్ఏ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా జెండాలు ఎగరేయాలని చెప్పేసి ఇలా కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. గాంధీ భవన్ నుంచి మన అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు పిసిసి రేవంత్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. కాబట్టి ప్రతి మండలంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అందరూ కూడా మన కార్యకర్తలను పిలిపించుకొని జెండాలు ఎగరేయాల్సిందిగా ఈ పార్టీ ఆదేశానుసారం మీరు అందరూ పాటించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం ఇచ్చింది, తెలంగాణ ఇచ్చింది. అదేవిధంగా ఇలా 6 గ్యారెంటీలతో మనం ముందుకు పోతా ఉన్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలందరూ ఈ ప్రజా పరిపాలన అందరూ కూడా ఆస్వాదిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత 2 లక్షల రుణమాఫీ ఒకటి ఇవన్నీ ప్రజలకు తెలియజేయాల్సిందిగా మన కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని కోరుతా ఉన్నాము. కార్యకర్తలందరూ పిలిపించుకొని జెండా ఎగరేయాల్సిందిగా ప్రతి మండల పార్టీ అధ్యక్షులకు సూచనిస్తూ ఉన్నాము. కాబట్టి మీరందరూ తప్పకుండా ప్రతి మండలంలో జెండా ఎగరేయాల్సిందిగా జిల్లా అధ్యక్షుడికి నేను